ఫ్రెండ్స్ మనం 48 గుడ్లు మొత్తం 10 పెట్టుకోవడం జరిగింది. 1 2 3 4 9 10 11 12 మొత్తం 48 గుడ్లు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక్యుబేటర్లో. దీనిలో వచ్చేసి సెట్టింగ్ వచ్చేసి ఒక లైటు, దానిలో వాటరు గిన్నెలో. ఇక్కడ వచ్చేసి మనకు సెన్సార్ ఉంటుంది. ఒకటి సెన్సార్ వచ్చేసి గుడ్ల మధ్యలో పెట్టుకోవాలి. సెన్సార్ మనకు టెంపరేచర్ ఎంత ఉంటుంది ఏం లేని దాని గురించి గుడ్ల మధ్యలో. తర్వాత వచ్చేసి ఒక ఫ్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది వీడియోలో. ఫ్యాన్ టెంపరేచర్ హెచ్చు తగ్గులు కావడానికి, లైట్ ఆరిపోవడానికి ఆటోమేటిక్గా ఫ్యాను, సెన్సారు, టెంపరేచర్ ఎంత ఉంది లోపల అని చెప్పేసి చూపించడానికి, మనకి బయటికి ఇండికేట్ చేయడానికి ఒకటి డిస్ప్లే ఉంటుంది. మనకు వచ్చేసి గుడ్లను పొదవడానికి వచ్చే టెంపరేచర్ వచ్చేసి 37 డిగ్రీల నుంచి 38 మధ్యలో ఉండాలి. ఆ టెంపరేచర్ కంటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా 37.1 దగ్గర నుంచి 37.5 డిగ్రీలు దాటితేనే ఆటోమేటిక్గా లైట్ బంద్ అయిపోతుంది. ఆ విధంగా సెట్ చేయడం జరిగింది. మనం మామూలుగా ఏదో డబ్బాలో పెట్టేసి ఒక పొట్టేసుకొని గుడ్లు వేసుకొని లైట్ వేసుకొని ఆన్ చేసుకుంటే అది 40 డిగ్రీలు దాటిపోతుంది. 45 కూడా కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వేడిని బట్టి. దానివల్ల గుడ్లని మురిగిపోతే తప్ప ఒక్క పిల్ల కూడా రాలేదు నేను పెట్టి చూసింటే. దానివల్ల మనకు టైము ప్లస్ మన నాటుకోడి గుడ్డి వాల్యూ వేస్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఎవరైనా అట్లా చేయాలనుకుంటే మామూలు అంగడిలో దొరికే గుడ్లు కూడా పొదుగుతాయి. అటువంటి గుడ్లతో అటువంటి పెట్టెల్లో పెట్టి ట్రై చేసుకోవచ్చు. కానీ మనం విలువైన నాటుకోడి గుడ్డుని మాత్రం అనవసరంగా ఈ ప్రయోగాలకి వేస్ట్ చేయకూడదని నా భావన. ఎందుకంటే నేను నష్టపోయినా కాబట్టి చెప్తున్నాను. ఏదో వీడియోలో చూసేసి ఊకే డబ్బా పెట్టేసి లైట్ పెట్టేసి దానిలో నీళ్ళు పెట్టేసి గుడ్లు వేస్తే ఒక్క పిల్ల కూడా రాదు ఫ్రెండ్స్. కాబట్టి మనం పిల్లలు కావాలా, మనకు నిజంగా పొదిగేసుకోవాలంటే టెంపరేచర్ని గ్యారంటీ సెట్ చేసుకోవాలా. ఆ సెట్ చేసుకోవడానికి మనకు తెలిస్తే సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బాక్స్ వచ్చేసి నేను 1600 ప్లస్ నాకు ఇది రావడం ట్రాన్స్పోర్ట్ ఖర్చు 200, మొత్తం 1800 రూపాయలకి ఈ బాక్స్ సెట్ చేసుకోవడం జరిగింది. నేను ఈ బాక్స్ మొత్తం ఎలా ఉంది, ఎంత పడింది అంతా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. మీకు బయట నుంచి ఇలా కనిపిస్తుంది. మీకు టెంపరేచర్ కూడా తగ్గినప్పుడు ఎట్లా బంద్ అవుతుంది ఆటోమేటిక్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకంతా. ఇది మొత్తం సెట్టింగ్ చేసుకున్నాం మనం. గుడ్లు అయితే పెట్టేసినాం లోపల. ఇంక్యుబేటర్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది లైట్ పడినప్పుడు లోపల. ఫ్రెండ్స్ 37.2 దగ్గర చూపిస్తుంది మనకు. మీటర్ చూసుకోవచ్చు మీరు. ఎప్పుడైతే మనకి 37.5 అవుతుందో టెంపరేచర్ ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. అదో ఫ్రెండ్స్ మనకు లైట్ మొత్తం బంద్ అయిపోయింది. చూడు ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకు. డబ్బాలో లైట్ అయితే పడలేదు. మనకు ఎప్పుడైతే టెంపరేచర్ మళ్ళీ 75 37.1 కంటే తగ్గిందో అప్పుడు వచ్చేసి మనకి ఆటోమేటిక్గా లైట్ ఆన్ కావడం జరుగుతుంది. టెంపరేచర్ అనేది 37 నుంచి 37 మధ్యలోనే మెయింటైన్ చేస్తుంటుంది మనకి. కాబట్టి గ్యారంటీ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకోవడమే అతి ముఖ్యము. ఎందుకంటే కోడి తన రెక్కల కింద పెట్టుకొని కంటిన్యూగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటుంది. మీరు చూడొచ్చు 37.1 అయింది. తగ్గింది అంటే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది. అదొక్క కనిపిస్తుంది మీకు లైట్ ఆన్ అయినట్టు. ఇప్పుడు బాక్స్ వెలుగుతుంది చూడండి. ఎప్పుడైతే టెంపరేచర్ లో అయితే ఆటోమేటిక్గా మనకి 37.1 కంటే లో అయిందంటే లైట్ పడుతుంది. 37.5 దాటిందంటే మనకి లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ సిస్టమ్ మనం అయితే కూర్చొని కూర్చోలేం కదా ఫ్రెండ్స్. కాబట్టి 1600 1800 మనం ఒక కోడి ఖరీదు కాదు. కాబట్టి మనం తెచ్చి ఇలాంటి దానిలో సెట్ చేసుకొని పిల్లల్ని లేపుకోవడమే అతి ఉత్తమమైన పని నాకు తెలిసి. ఎందుకంటే నేను నష్టపోయిన ఆల్రెడీ అలా పెట్టి ఒక 11 నాటుగుడ్లు బయట దొరికే ఒక వనరాజ కోడి గుడ్లు ఒక 6 తెచ్చి 17 గుడ్లు పొదిగేసినాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనకు టెంపరేచర్ 37.5 దాటబోతుంది. అదో లైట్ బంద్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి మనం